ఉదయం రాజంపేట ఆర్డీఓ కార్యాలయం నందు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు రైల్వే కోడూరు మండల కార్యదర్శులు కామ్రేడ్ దార్ల రాజశేఖర్, కామ్రేడ్ మొగిలి వినయ్, శివ ఆధ్వర్యంలో రాజంపేట ఆర్డీఓ కార్యాలయానికి సుమారు 400 మంది మహిళలు భూమి కోసం భుక్తి కోసం ఎర్ర జెండలు చేతపట్టి సుమారు 2 గంటల సేపు ఆర్డీఓ కార్యాలయం దిగ్బంధం కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ పండు గోలమణి హాజరయ్యారు. ఈ సందర్భంగా కామ్రేడ్ గోలమణి గారు మాట్లాడుతూ, కామ్రేడ్ దార్ల రాజశేఖర్లు మాట్లాడుతూ, కోడూరు మండలం అనంతరాజుపేట గ్రామ పంచాయతీ పరిధిలో నారాయణరాజుపోడు గ్రామంలో నివసిస్తున్న అరుంధతివాడ గిరిజన కాలనీల నివాసాలు 1 సెంటు భూము లేక వ్యవసాయ కూలీలకు గాను ముగ్గురాయి మిల్లుతో కూలీ పనులు చేసుకుంటూ చాలని కూలీతో దుర్భర జీవితం గడుపుతున్నారని, ఆ గ్రామం పక్కనే ఉన్న సర్వే నంబర్ 1/4లో దాదాపు 250 ఎకరాల పైబడి ప్రభుత్వ బంజారా భూములు ఉన్నాయని, ఆ భూములను ఏబీసీ కంపెనీ యాజమాన్యం అక్రమంగా ఆక్రమించి పేదల కడుపు కొడుతూ ఉంటే అక్కడ రెవెన్యూ యంత్రాంగం చూసి చూడనట్లుగా ఉండటం రెవెన్యూ యంత్రాంగానికి సిగ్గుచేటని వారు మండిపడ్డారు. ఏబీసీ కంపెనీ గ్రామం పక్కన ఉన్నందువల్ల ముగ్గురాయి మిల్లులు ఆడే సమయంలోనూ ముగ్గు పిండితో దుమ్ము ధూళి దుర్వాసనతో ఆ గ్రామ ప్రజలకు టీబీ, క్షయ, క్యాన్సర్, మలేరియా, డెంగ్యూ జ్వరాలు లాంటి వ్యాధులు వచ్చి గతంలో కొంతమంది చనిపోయిన దుస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఏసీబీ కంపెనీ యాజమాన్యం ఆక్రమించిన ప్రభుత్వ బంజారా భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనపరుచుకొని నిరుపేదలైనటువంటి దళిత గిరిజనులకు ప్రతి కుటుంబానికి 2 ఎకరాల చొప్పున పంచాలని వారు విజ్ఞప్తి చేశారు. కోడూరు మండలం కే బుడుగుంటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కన్నిగుంట ఎస్టీ కాలనీ వద్ద సర్వే నంబర్ 21, 61, 21, 62, 21, 63/4, 21, 64లో గల నెంబర్లలో దాదాపు 60-70 ఎకరాలు పైబడి ప్రభుత్వ బంజారా భూమి ఉందని, ఆ భూముల్లో సమతానగర్లో నివసించు దళిత గిరిజనులు, ముస్లిం మైనార్టీలకు భూమి లేని నిరుపేదలకు పంచాలని వారు డిమాండ్ చేశారు. వచ్చే సోమవారం 15వ తేదీలోగా ఆర్టీఓ గారు వచ్చి భూములను పరిశీలించకపోతే రైల్వే కోడూరు మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈ నెల 15వ తేదీన ఆందోళన కార్యక్రమం చేపట్టి జూలై 30వ తేదీ పైబడి ఆగస్టు మొదటి వారంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో భూ పోరాటాల ద్వారా ప్రతి కుటుంబానికి 2 ఎకరాలు మేమే పంచుతామని వారు ఆర్డీఓని ఆర్జీల ద్వారా హెచ్చరించారు. మాకు భూములు కావాలి, మాకు భూములు కావాలి, మాకు భూములు పేదలకు ప్రభుత్వ భూములు వెంటనే ఇవ్వాలి, నిరుపేదలమైన మాకు ప్రభుత్వ భూములు వెంటనే ఇవ్వాలి, మాకు ప్రభుత్వ భూములు ఇవ్వాలి, ప్రభుత్వ బంజరు భూములు వెంటనే ఇవ్వాలి, నిరుపేద దళిత గిరిజనులకు ప్రభుత్వ భూములు వెంటనే ఇవ్వాలి, నిరుపేదలమైన దళిత గిరిజనులకు ప్రభుత్వ భూములు వెంటనే ఇవ్వాలి, నిరుపేదలమైన మాకు ప్రభుత్వ బంజరు భూములు వెంటనే ఇవ్వాలి, పేదలకు ప్రభుత్వ భూములు వెంటనే ఇవ్వాలి, నారాయణరాజుపేట దళితులకు ప్రభుత్వ భూములు వెంటనే ఇవ్వాలి, సంతానగర్ నివాసులకు ప్రభుత్వ భూములు వెంటనే ఇవ్వాలి, మాకు ప్రభుత్వ భూములు వెంటనే ఇవ్వాలి, నిరుపేదలమైన మాకు ప్రభుత్వ భూములు వెంటనే ఇవ్వాలి, పేదలమైన మాకు ప్రభుత్వ భూములు ఇవ్వాలి, ప్రభుత్వ బంజరు భూములు ఇవ్వాలి, ప్రభుత్వ బంజరు భూములు ఇవ్వాలి, ప్రభుత్వ బంజరు భూములు ఇవ్వాలి, ప్రభుత్వ బంజరు భూములు ఇవ్వాలి, నిరుపేద దళితులమైన మాకు ప్రభుత్వ బంజరు భూములు వెంటనే మాకు ప్రభుత్వ బంజరు భూములు మాకే, ప్రభుత్వ బంజరు భూములు మాకే, ప్రభుత్వ బంజరు భూములు మాకే, ప్రభుత్వ బంజరు భూములు మాకు ఇవ్వాలి, ఇవ్వాలి భూములు మాకు ఇవ్వాలి, ఇవ్వాలి భూములు
ఉన్నాయి భూమి ఉండదు పాస్బుక్ ఆన్లైన్ చేయడం మీరు ఒక డేట్ చెప్పారంటే సార్ మేమందరం సంతోషం వెళ్ళిపోతాం. ఏంటంటే అదే సమతా నగర్లో ఒక చిన్న గుర్తులాగా ఉన్నటువంటి దాంట్లో సుమారు 2-3 ఫ్యామిలీస్ దాంట్లో ఉంటారు. వాళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా అది కూడా రెంట్ చిన్న గుర్తులో చాలా మంది ఇల్లు కూడా లేదు. అంటే అందరికీ చాలా వరకు చాలా రాలేదు. కాబట్టి ముందు కన్సల్ట్ సార్ ఇప్పుడు నేను రావాలంటే దీని మీద ఒక ఐడియా తోటి రావాలి, రిపోర్ట్ చేసుకోవాలి. వారం బట్టి ఫోన్ ఉంది కదా, ఫోన్ నెంబర్ ఎవరిది? చెప్తున్నావు కానీ పట్టా కావాలా? పట్టా ఉంటే నేను బుక్ చేస్తాను. పట్టా లేకుండా వచ్చారు ఉండాలని ఇది సీతారాం 4 కుటుంబాలు ఆ విధంగా మంచి ప్రబోధం చేసి పెట్టారు. అంత అడిగా వాళ్ళకు మన కంపెనీలో ఇది రాజధాని 3 ఓళ్ళు తెచ్చాము. ఆదివారం నేను ఒకసారి ఫోన్ చేసి ముందు సమతా నగర్ నారాయణపల్లి ఈ 2 రోడ్డుకి వస్తాను. నారాయణపల్లి చూస్తా అంటే ఏమి ఇవ్వలేదు ఇంకా మీకు రోజులు ఉందంటే ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయలేము. అది ఇచ్చిన దానికి ముక్తి ఇవ్వలేదు అన్నదాన్ని నేను వస్తాను. కానీ మీరు చూపించాలి నాకు, లేదంటే ఈ లోపల సహాయం చేయండి. రాయాలా రాయాలా ఆదివారం గారి సమక్షంలోనే ఒక నిర్ణయం తీసుకోమన్నాం. ఇక్కడి నుంచి మనము ఎందుకంటే రేపు మళ్ళా ఏం ఇప్పుడు చేశారు మీరు సిపిఐలో చెప్పని ఆదివారం గారు మనం ప్రశ్నించకూడదు, మాకు మిమ్మల్ని ప్రశ్నించకూడదు. ఆయన ఇదేవాళ్ళ కాబట్టి వారం లోపల నేను వచ్చి మీకు చూసి పరిశీలిస్తానని చెప్తున్నాడు. లోపల పట్టాలు మీరు రెడీ చేసి పెట్టుకొని ఇచ్చారని చదువుతున్నారు. ఇందులో ఈ లోన్లు కూడా మాకేం ఇస్తామంటే మేము సర్వ్ చేసి పెట్టుకుంటాం. ఓకే పాలసీ రావాలా? సరే సరే అధికారుల పక్కన కూడా సరే సరే సార్ మీరు చూడండి. ఆదివారం సమస్యలోనే మనం ఒక మాట మాట్లాడుకుందాం. సార్ వస్తాడా రారా అనేది పక్కన పెట్టేద్దాం. వారం లోపల సరే సరే సార్ మీరు సెక్రటరీ హామీ ఇస్తారు. మాకు సంతోషం. మీరు రావాలనే మేము ఎందుకు చూసినాం. మేము లేకపోతే అక్కడే కూర్చొని మేము రమ్మనంటే మేము 5 రోజులే నాకు కూర్చున్నాం నిరాహారలో. అట్లా చేయలేము. మేము మీ దగ్గర కూర్చున్నాము, మీకు అర్జీ ఇస్తాం. మీరు రాడు సార్ మాకు న్యాయం జరుగుతుంది. అక్కడంతా పేదలు భూములన్నీ కడుపు కొట్టి దళితులంతా కడుపు కొట్టి చూస్తారు. మీ కళ్ళారు చూస్తే మీకు అర్థం అవుతుందని చెప్పి మిమ్మల్ని మీలాడుకుని వ్యవసాయం ఒకటి వారం లోపల సార్ అన్నట్టు వస్తాడు. రాని పక్షంలో ఈ నెలే 16వ తేదీ నుండి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం కానీ అక్కడే కూర్చున్నాం. ఆయన సార్ 10 రోజులు రానిలే మనం ఆడే కూర్చున్నాం. 7 రావద్దు ఆటోమేటిక్ గా వాట్సాప్ లో పెడతాం.
అక్కడనే నిరాహార కూర్చున్నావా వద్దా? మీరే చెప్పండి. అన్నీ కూర్చున్నాం. ఎందుకంటే భూమి దక్కేంత వరకు భూమి దక్కేంత వరకు ఎంఆర్ఓ ఆఫీస్ సారి చెప్పేసుకున్నాం. భూమి దక్కేంత వరకు అక్కడ కోడూరు మండలంలో ఎంఆర్ఓ ఆఫీసును వదిలే ప్రసక్తే లేదు. కూడా గలం ఆదివారం రావాలా. మన భూమి ఏ భూమిలో అయితే మనం అద్దెలు పెట్టినామో ఆ భూములు కాడికి వచ్చి సర్వే చేసి చూపించేసి సర్వే అంటే భూమి మీద ఉండాలిగా. ఆల్రెడీ మేము చూపిస్తాం సార్. భూమి ఆల్రెడీగా చెప్పుకుంటాం. ఉపాధి నాయకుడు చెప్పొచ్చమ్మా, అధికారిగా నేను ఉన్న వాస్తవం మాట్లాడాలా. భూమి మీద మీరు ఏదైనా అనుభవిస్తూ ఉంటే 10 ఏళ్ల నుంచి ఆ భూమిని ఏదన్నా ఇవ్వడానికి మంత్రి గారి ముందు పెడతాము. ఏమీ లేదు ఇప్పటికిప్పుడే అంటే అది కుదరదు. ఉన్న వాస్తవాలు చదువుతున్నా. వినండి. మీకు వాళ్ళు పట్టాలు ఇచ్చారు, ఆన్లైన్ చేయలేదంటే ఆ పట్టాలు చూసి చేస్తాము. కొత్తగా ఇవ్వాలి, మీరు ఆల్రెడీ దున్నుకుంటున్నారు అంటే అది చూసి కొంత టైం పట్టింది. సంవత్సరం అన్న పట్టింది. ఫాస్ట్గా అవ్వదు, అంత ఫాస్ట్గా అవ్వదు. ఓకేనా? ఇళ్ల స్థలాలు లేవు అన్నారు. ఇళ్ల స్థలాలు లేనప్పుడు తప్పు చేసి పెట్టిద్దాం, ఎంక్వైరీ చేసి ఇద్దాం. కూర్చొని ధర్నా అనేది అది మీ ఇష్టం పొలిటికల్ గానీ విషయం చదువుతున్నాం. చెప్పిన విషయంలో సరే ఆదివారం సమస్యలు ఇంకో మాట్లాడుకుందాం. ఈ నెల ఆఖరి లోపల భూ పోరాటం ద్వారా మనమే భూములు అయిపోతాం, మనమే చెట్లు కొట్టుకుందాం, మనమే చదువు చేసుకుంటా ఉన్నాం. అప్పుడు సంవత్సరానికి నీళ్ళే చెట్లు కొట్టుకోరు. సంవత్సరానికి నీళ్ళే పట్టాలు సంవత్సరానికి పట్టాలు ఇచ్చినా మేము అప్పుడే తీసుకున్నాం. భూములేకైతే ఖచ్చితంగా భూములేకి పోతాం. ఈ నెలాఖరులో భూములేకి పోతాం. ఆదివారం గారు చెప్పేసి పోతున్నాము. దయచేసి పేదోళ్ళ పైన కనికరించి